నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ను సందర్శించిన ప్రధాని అభయారణ్యంలో కలియ తిరిగిన నరేంద్ర మోదీ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న రాష్ట్ర హోంమంత్రి అనిత ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఈ రోజు లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి అమలాపురంలోని బాలయోగి ఘాట్లో నివాళులర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ త్వరలో 16,347 డిఎస్సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్న మంత్రి నారా లోకేష్. వార్తల్లోని వివరాలు చూద్దాం. వారసత్వం అభివృద్ధుల కలయిక దేశ పురోగతికి ఆధారం అవుతుందని భారత్ శాస్త్రీయ విజయాల గొప్ప సాంప్రదాయాన్ని కలిగి ఉందన్నారు. దానికి సంబంధించిన సవివరమైన సమాచారాన్ని సేకరించి యువతను ఆ జ్ఞాన సంపదతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన 8వ విజిటర్స్ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడం, విద్యను పూర్తి చేయడంతో ఆర్థిక సామాజిక పరిమితులు అడ్డంకి కాకూడదని, అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు సైతం ఉన్నత విద్య కోసం భారతదేశాన్ని గమ్యస్థానంగా ఎంచుకునేలా ఉన్నత విద్యా సంఘం పనిచేయాలన్నారు. మన సంస్థలకు చెందిన పరిశోధకులు ప్రపంచ స్థాయి అవార్డులతో సత్కరించబడాలని ఆమె ఆకాంక్షించారు. निर्माता, वैज्ञानिक, संस्थान प्रमुख, विशेषज्ञों और प्रशासकगण यहाँ उपस्थित हैं. आप सब हमारे शिक्षा व्यवस्था के कर्णधार हैं. किसी भी देश के विकास का स्तर उस देश की शिक्षा व्यवस्था की गुणवत्ता में साफ झलकता है. जिस देशों में साइंस और टेक्नोलॉजी के सबसे प्रभावी कार्य हो रहे हैं, प्रायः उन्हीं देशों के ह्यूमन डेवलपमेंट इंडिसेस भी बेहतर है. राष्ट्रीय शिक्षा नीति को लागू हुए लगभग 5 वर्ष हो रहे हैं. उच्च शिक्षण संस्थानों से जुड़े सभी लोगों को ये सुनिश्चित करना है कि राष्ट्रीय शिक्षा नीति के भी सभी और हम और भी तेज गति से आगे बढ़े. 21वीं सदी के 25वीं वर्षों में हम प्रवेश कर चुके हैं. भारत को नॉलेज इकोनॉमी के महत्वपूर्ण केंद्रों के रूप में स्थापित करने का लक्ष्य प्राप्त करने में आप सबके निर्णायक भूमिका है. शिक्षण के साथ साथ शोध कार्यों पर भी बहुत ध्यान देने की आवश्यकता है. शोध कार्यों के संबंध में मैं ये कहना चाहूँगी कि रिफरेंस या साइटेशन की संख्या बड़ी होने से किसी शोध कार्य की गुणवत्ता का आकलन नहीं होना चाहिए. शोध कार्यों की सार्थकता उसकी नवीनता, उपयोगिता और व्यापक प्रभाव में होती है. मैं आशा करती हूँ कि भारत के उच्च शिक्षण संस्थान स्थानीय, क्षेत्रीय और राष्ट्रीय चुनौतियों का समाधान प्रस्तुत करेंगे. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గిర్ నేషనల్ పార్క్ను సందర్శించారు. ఈ తెల్లవారుజామున లయన్ సఫారీ రైడ్కు వెళ్లిన ప్రధాని ఆసియా సింహాలు, జింకలు, దుప్పులు తదితర వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని తన వద్ద ఉన్న కెమెరాతో వన్యప్రాణుల ఛాయాచిత్రాలను బంధించారు. సఫారీ ముగిసిన అనంతరం ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ గిర్ సఫారీకి వెళ్లినప్పుడు తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వన్యప్రాణుల సంరక్షణ కోసం చేసిన పనులు గుర్తుకు వచ్చాయన్నారు. ఆసియా సింహాలను కాపాడటంలో ప్రభుత్వంతో పాటు పార్కు పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన సంఘాలు, చుట్టుపక్కల ఉన్న మహిళల పాత్ర కూడా ఎంతో ఉందన్నారు. భూమిపై ఉన్న అపురూపమైన జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. గుజరాత్లోని జునాగఢ్ జిల్లా ససన్గిర్లో జరిగిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ 7వ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. తొలుత నేషనల్ రిఫరల్ సెంటర్ వైల్డ్ లైఫ్ 16వ ఆసియా సింహాల గణనను హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించారు.
దీంతో పాటు వీవర్ డాల్ఫిన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వన్యప్రాణుల నేషనల్ రిఫరల్ సెంటర్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం వన్యప్రాణుల సంరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, పరిరక్షణకు సాధనంగా ఎకో టూరిజం ప్రాముఖ్యతపై ప్రధాని అధికారులతో సమీక్షించారు. వన్యప్రాణుల సంరక్షణకు భారత్ నిబద్ధతతో కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేశారు. భూగ్రహం యొక్క అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడంలో ప్రతి జాతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వన్యప్రాణులను సంరక్షించి రాబోయే తరాలకు ఈ జీవ వైవిధ్యాన్ని అందించేందుకు భారత్ అందిస్తున్న సహకారానికి గర్విస్తున్నట్లు తెలిపారు. Of culture. This is why it has many unique achievements in wildlife conservation. आज विश्व भर के वन्य जीव प्रेमियों के मन में ये सवाल है, जब अनेक टाइगर रेंज देशों में उनकी आबादी स्थिर है या आबादी घट रही है, फिर भारत में तेजी से बढ़ क्यों रही है? इसका उत्तर है भारत की परंपरा, भारत की संस्कृति और भारत के समाज में बायोडायवर्सिटी को लेकर, पर्यावरण को लेकर जो हमारा स्वाभाविक आग्रह है, और वही सफलता के अंदर छिपा हुआ है। हम इकोलॉजी और इकोनॉमी में कॉन्फ्लिक्ट नहीं मानते, बल्कि दोनों के बीच को एक्जिस्टेंस को महत्व देते हैं। वाइल्ड लाइफ का संरक्षण किसी एक देश का नहीं, बल्कि एक यूनिवर्सल इशू है। इसके लिए इंटरनेशनल अलायंस समय की जरूरत है। मानवता का ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి 3,000 కోట్లు అవసరమవుతాయని, MNREGS నిధులతో దశలవారీగా నిర్మాణాలు చేపడతామని తెలిపారు. పాఠశాలలకు స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని, గంజాయి నివారణకు ఈగల్ లాంటి సంస్థ ఏర్పాటు చేశామని, గత ప్రభుత్వ నాడు నేడు విధానంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ చేస్తున్నామని, నివేదిక రాగానే సభ ముందుకు తీసుకువస్తామని, 16,347 DSC పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేష్ తెలిపారు. చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్ష గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా DSC ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష.
ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 11న నామినేషన్ల పరిశీలన చేపడతారు. 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనను రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈగల్కు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1 చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అనిత తెలిపారు. 11,000 ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించగలిగామని పేర్కొన్నారు. గంజాయి సాగుకు అలవాటు పడిన కుటుంబాలకు కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహించామని తెలిపారు. ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా GOMS నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా పొందవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. bsc.ap.gov.in వెబ్సైట్లో స్కూల్ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. అలాగే వాట్సాప్లోని మనమిత్ర ద్వారా 9552300009 ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను సెలెక్ట్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చని స్పష్టం చేశారు. అప్లికేషన్ నెంబర్ లేదా విద్యార్థి ఐడి, పుట్టిన తేదీ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని సామాజిక మాధ్యమంలో మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ల అంశంపై బత్తుల బలరామకృష్ణ, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 22,709 మంది రైతులకు ఇప్పటికే కనెక్షన్లు వినియోగంలోకి వచ్చాయన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన PM కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ PM కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పడం వల్లే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్స్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ PM కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక
సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతు వార్తల్లో చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. కోనసీమకు రహదారి మార్గాలు, వంతెనల ఏర్పాటుకు లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఎనలేని కృషి చేశారని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. బాలయోగి వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాథూర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. బాలయోగి ఘాట్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోనసీమ వాసులు చిరకాల కోరికైన రైల్వే ప్రాజెక్టుకు ఆయనే శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్నారు. కోనసీమకే కాదు, లోక్సభ స్పీకర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ప్రవేశించి జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి బాలయోగి గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్మన్గా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, లోక్సభ స్పీకర్గా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అనేటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఈ విధంగా కనెక్టివిటీ వచ్చిందంటే, ఒక ఎదుర్లంక బ్రిడ్జి నిర్మాణం జరిగింది అంటే, ఇవాళ ఆలస్యమైనప్పటికీ కూడా నర్సాపురం కోటిపల్లి రైల్వే లైను ఆ రోజుల్లో ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి బాలయోగి గారు. బాలయోగి గారు కోనసీమలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేనటువంటి గ్రామం కోనసీమలో లేదు అనే విధంగా బాలయోగి గారు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ గత ప్రభుత్వం 5 ఏళ్లలో గిరిజనుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. త్వరలో విడుదల కానున్న డిఎస్సిలో 2000 పోస్టులలో గిరిజన ఉపాధ్యాయులే ఉండనున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో 27 యూత్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. వాటిలో యువతకు సరైన శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గిరిజన ఉప ప్రణాళిక నిధులు, గిరిజన సహకార ఆర్థిక సంస్థ రుణాలకు గాను కూటమి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను అందించిందన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఐటీడీఏలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష. కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు, కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు. మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు. మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష. మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. అయితే ఇప్పటికీ కూడా 20 మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన 16 మండలాలని వదిలేలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏ విషయం కావాలి అన్నా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి, సప్లాన్ నిధులు వస్తున్నాయి, అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడీఎస్ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను
రానున్న గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గోదావరి పుష్కరాలకు ఏర్పాటు చేస్తున్న రహదారులు, ఘాట్ల విస్తరణ, భద్రతా చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 2027 జూలై 23 నుండి 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల పవిత్రతను కాపాడేలా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం గోదావరిని పిలుస్తూ ఉంటాం. ఏదైతే ఈ యొక్క గోదావరికి 12 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి 12 రోజులు జరిగేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనటువంటిగా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఏదైతే మరి ఈరోజు మాట్లాడడం జరిగిందో మరి ఆ 12 రోజుల పుష్కరాల్లో మనం స్నానం ఆచరిస్తే మరి 12 సంవత్సరాల పాటు 12 పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పవిత్రత పుణ్యం వస్తుందని ఏదైతే పురాణాలు చెప్తూ ఉన్నాయో దానిలో భాగంగా ఇంత పవిత్రంగా మరి పుష్కరాలను మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ రోజనే కాదు, గతంలో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003లో కానీ 2015లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఆ రోజు గోదావరి పుష్కరాలని మనం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డి ప్రసాదరావు సూచించారు. చిత్తూరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఎంఎస్ఎంఈ రుణమేళాలో ఆయన పాల్గొన్నారు. 75 కోట్ల రూపాయల విలువైన చెక్కులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ కోసం దరఖాస్తులు ఆశించిన స్థాయిలో అందలేదన్నారు. సెక్యూరిటీ లేని రుణాలను బ్యాంకులు అందజేస్తున్నాయని, సబ్సిడీ కూడా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో రుద్రాలో కానీ, విశ్వకర్మ లోన్స్లో కానీ, తర్వాత అగ్రికల్చర్ లోన్స్ కానీ, ఇండస్ట్రియల్ లోన్స్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోన్స్ కానీ అన్నీ కలిపి ఇచ్చారు. అండ్ వీ వన్స్ అగైన్ థ్యాంక్ దెమ్. అయితే దీనిలో డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రజలందరూ ఎందుకు వాడుకోలేకపోతున్నారు దీన్ని అని అంటే, ఒకటి ఇల్లిటరసీ ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఆన్లైన్ అప్లోడింగ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఉంటాయి. దానికి కూడా మేము 31 మంది కోఆర్డినేటర్స్ని ప్రతి మండలానికి ఒకళ్ళని పెట్టారు, కలెక్టర్ గారి చేత పెట్టించాము. అయినా కూడా తగినంత ఆశించినంత అయితే రాలేదు. బట్ 1500 అయితే అప్లోడ్ అయినాయి. దాని అంతా కూడా ఇప్పుడు మనం బ్యాంక్స్కి అప్లోడ్ చేస్తున్నారు. దాని నుంచి బాల్య వివాహరహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం ఒంగోలులో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి బాల్య వివాహాల నిర్మూలనకు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ రోజు ఆడపిల్లల హక్కులను తెలిపేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మార్చ్ 1 ఆన్వర్డ్స్ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటూ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు రిమ్స్ ఒంగోలు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ దాదాపు ఒక 1000 విమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో ఈరోజు థీమ్ ఏంటంటే, మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం అన్న థీమ్ పెట్టుకుని దాని రిలేటెడ్ చైల్డ్ మ్యారేజ్ని అందరూ కూడా స్టాప్ చేయాలి, దానికి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇప్పుడు క్యాండిల్ లైట్ మార్చ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మార్చ్ 8 దాకా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేసి జరుపుకుంటున్నాము. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ప్రాంతం సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవని, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న కలెక్టర్ సీతంపేటలోని పలు ప్రాంతాలను సందర్శించారు. వన్ ధన్ వికాస్ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీడీ అగర్బత్తి ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. జిల్లాలో జీడీకి మంచి గిరాకీ ఉందని, నాణ్యత ప్రమాణాలను పాటించి అధిక లాభాలు ఆర్జించాలని వీడీవీకే సభ్యులకు సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పట్టు పరిశ్రమను కూడా కలెక్టర్ పరిశీలించారు. విజ్ఞాన శాస్త్రాలన్నిటికీ మూల శాస్త్రం రసాయన శాస్త్రం అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు పేర్కొన్నారు.
వర్సిటీలోని రసాయన శాస్త్ర విభాగంలో జరుగుతున్న 2 రోజుల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ వర్తమాన కాలంలో మానవ వైద్యం ప్రయోగిస్తున్నప్పటికీ అనేక రకాల మందులు, ఎన్నో రకాల టీకాలు, ఔషధీకరణ రసాయన శాస్త్రమే కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో పురుగు మందులు, ఎరువుల తయారీలో రసాయన శాస్త్రం కీలకం కాబోతుందన్నారు. విజయవాడలో కంది సాగుపై రాష్ట్ర స్థాయి కార్యశాల జరిగింది. ఈ కార్యశాలలో కంది సాగు ఎక్కువగా ఉన్న 7 జిల్లా రైతులు, వ్యవసాయ అధికారులు, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఖరీఫ్ సీజన్ కంది సాగులో చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కంది పేరు ఎదుగుదలలో వాటి ఎత్తు, వెడల్పు, విడివి, పీచికారీ కంటి కొత్త నూర్పిడి ఏర్పడుతున్న సమస్యలను అధిగమించడానికి యంత్రీకరణపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచించారు. అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా కొనసాగుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందంజలో కొనసాగుతున్నారు. 2వ రౌండ్ ముగిసేసరికి ఆయన 20,746 ఓట్ల మెజార్టీ సాధించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 10 మంది బరిలో ఉండగా 7 ఎన్నికై పూర్తయింది. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 243 పోస్టల్ బ్యాలెట్లకు గాను 201 పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల చెల్లగా 42 చెల్లనివిగా గుర్తించారు. మొత్తం 2,18,902 ఓట్లు పోల్ అవ్వగా సాయంత్రం 5 గంటల వరకు చెల్లుబాటు కాని ఓట్లుగా విభజించారు. ఇంకా మిగతా వేరు చేయాల్సి ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్ మండలంలోని పాగాలి గ్రామంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం పన్సాల్, హీరో గ్రూప్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. హీరో గ్రూప్ ఆధ్వర్యంలో 7.5 గిగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ ప్లాంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జాయింట్ కలెక్టర్ శుభం పన్సాల్ పేర్కొన్నారు. మానవరహిత వాహనాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని హైదరాబాద్ ఐఐటి ఆచార్యులు డాక్టర్ జీవీవి శర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీనిట్లో అన్మెంటెడ్ ఏరియల్ వెహికల్స్ ఫర్ వైల్డ్ కమ్యూనికేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ అనే అంశంపై 5 రోజుల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవీవి శర్మ మాట్లాడుతూ మానవరహిత వాహనాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతుందన్నారు. రిమోట్ కంట్రోల్ సహాయంతో పనిచేసే సమర్థవంతమైన డ్రోన్లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. One is artificial intelligence, machine learning. The other is this drone technology. And both of them have actually given an opportunity for us to integrate all branches of engineering. Unfortunately, it hasn't happened yet, but I'm hoping that at some point of time in the near future, we don't have these separate departments and we instead have బెల్జియం యువరాణి అస్త్రాతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. కొత్త ఢిల్లీలో మంత్రి బెల్జియం యువరాణితో ఇరు దేశాల మధ్య ప్రాంతీయ భద్రత, ఇండో పెసిఫిక్ రక్షణ చర్యలపై చర్చించారు. కాగా ఈ చర్చల్లో విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. బెల్జియం యువరాణిని కలవడం ఆనందంగా ఉందని, ఈ రోజు జరిగిన చర్చలు ఇరు దేశాల వ్యాపార, రక్షణ భాగస్వామ్యాలను రెట్టింపు చేస్తాయని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. పాడి పరిశ్రమ రంగం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గ్రామీణాభివృద్ధి, చిన్న రైతుల శ్రేయస్సుకు ఎంతో దోహదపడుతుందని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా అన్నారు. డైరీ రంగంలో సుస్థిర సర్క్యులారిటీపై ఏర్పాటు చేసిన వర్క్షాప్ను కొత్త ఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ డైరీ రంగం దేశ పోషకాహారంగా మారిందన్నారు. మహిళా సాధికారతలో ఈ రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందని, 62% మంది మహిళలు ఈ రంగంలో అనుబంధం కలిగి ఉన్నారన్నారు. శ్వేత విప్లవం 2.0కి డైరీ రంగంలో సుస్థిర
సుస్థిర సర్క్యులారిటీ ముఖ్యమని, దేశంలోని 80% జిల్లాల్లో డైరీ యూనియన్కు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నొక్కి చెప్పారు. और गांवों से शहर की ओर जो पलायन है वो छोटे किसानों की समृद्धि के साथ जुड़ा हुआ है। अगर इस समस्या से निजात पाना है और छोटे किसानों को समृद्ध बनाना है तो हमारे पास डेयरी के अलावे कोई विकल्प है नहीं, बहुत कम विकल्प है। और डेयरी ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.